హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రవీంద్ర నీ ఎవడే. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్, నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మనకు వెదర్ రిపోర్ట్ని ఇచ్చేటటువంటి ఒక ఆఫీస్ని చూపిస్తారు. ఆ ఆఫీస్ నుంచే న్యూస్ మొత్తం అన్ని న్యూస్ ఛానళ్ళకి కూడా వెళుతూ ఉంటుంది. ఆ వెదర్ రిపోర్ట్ ఇచ్చేటువంటి ఆఫీస్ లోనే మన రవీంద్ర వర్క్ చేస్తూ ఉంటాడు. రవీంద్ర అన్ని న్యూస్ ఛానల్స్ కి కూడా ఆ రోజు వెదర్ రిపోర్ట్ ఏమిటో అని చెప్తూ ఉంటాడు. ఒకరోజు దూరదర్శన్ వాళ్ళు ఆఫీస్ కి ఫోన్ చేసి ఇంకా మాకు వెదర్ రిపోర్ట్ ఏమిటి ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటారు. దాంతో మన హీరో రవీంద్ర హెడ్ రవీంద్రని పిలిచి ఇంకా దూరదర్శన్ వాళ్ళకి వెదర్ రిపోర్ట్ ఇవ్వలేదంట, ఎందుకు ఇంకా ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటాడు. దానికి రవీంద్ర సమాధానం చెప్తూ, సార్ బ్లాక్ క్లౌడ్ లో బ్లాక్ స్పాట్ ఒకటి వచ్చింది, దాన్ని అనలైజ్ చేయడం కొంచెం టైం పడుతుంది అని అంటూ ఉంటాడు. అయితే హెడ్ మాత్రం రవీంద్రాని చూసి ఎంత బ్లాక్ స్పాట్ వచ్చినా సరే త్వరగా అనలైజ్ చేసి రిపోర్ట్ ని అన్ని ఛానల్స్ కి పంపించండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆ హెడ్ కి ఫోన్ చేసి అసలు మీరు వెదర్ రిపోర్ట్ సరిగ్గా ఇవ్వడం లేదు, నిన్న మీరేం చెప్పారు, ఈ రోజు భయంకరంగా వర్షాలు పడతాయని చెప్పారు, అందుకే నేను చాలా స్కూల్స్ కి లీవ్స్ ప్రకటించాను, కానీ ఈ రోజు వర్షం పడడం లేదు, సోషల్ మీడియాలో నన్ను అందరూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు అని ఆ కలెక్టర్ వాతావరణ శాఖలో ఉన్నటువంటి హెడ్ ని తిడుతూ ఉంటాడు. దానికి ఆ హెడ్ కలెక్టర్కి సమాధానం చెప్తూ, సార్ మేము క్లౌడ్ గురించి పరిశీలిస్తున్నప్పుడు అక్కడ ఎటువంటి రిపోర్ట్ దొరుకుతుందో అదే మేము చెప్పగలం, వాతావరణాన్ని ఎవరో కూడా కంట్రోల్ చేయలేరు కదా, వాతావరణంలో మార్పులు వస్తే మనం ఏమీ చేయలేము అని కవర్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. దానికి ఆ కలెక్టర్ మాట్లాడుతూ, ఒక పని చెయ్యి, మీ ఆఫీస్లో ఉన్నటువంటి రవీంద్ర వస్తే ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పు, ఎందుకంటే తను త్వరలో వరదలు వస్తాయని చెప్పాడు, దాని గురించి మాట్లాడాలి అని ఫోన్ పెట్టేస్తాడు. సరిగ్గా అదే సమయంలో రవీంద్ర వైఫ్ రవీంద్రకి ఫోన్ చేసి నాకు ఇంట్లో కూర్చొని బోరు కొడుతుంది, అందుకే మీతో మాట్లాడడం కోసం ఫోన్ చేశాను, అది సరే ఈరోజు మన ఇంటి దగ్గర వర్షం పడుతుందో లేదో ఒకసారి చెప్పు, మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఝాన్సీ కారప్పొడి ఎండబెట్టుకోవాలంట అని అడుగుతుంది. ఆ మాటలో ఉన్నటువంటి రవీంద్ర చాలా తెలివిగా ఈరోజు ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది, ఒకవేళ పడకపోవచ్చు కూడా అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. ఒకరోజు రవీంద్ర ఒక క్లబ్కి వెళ్ళి అక్కడ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ప్యాకెట్ ఆడుతుండగా రవీంద్ర ఫ్రెండ్ మాట్లాడుతూ, నేను నా వైఫ్ కి విడాకుల పత్రాలు పంపించాను, నా వైఫ్ కూడా వాటి మీద సైన్ చేసేసింది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రవీంద్ర, నేను నీ వైఫ్ తో మాట్లాడి నీతో సర్దుకుని పొమ్మని చెప్పాను కదా అని అంటాడు. దానికి రవీంద్ర ఫ్రెండ్ మాట్లాడుతూ, సర్దుకుని పోయింది నాతో కాదు, పక్కన వాడితో సర్దుకుని పోయింది అని అంటూ ఉంటాడు. దానికి మరొక ఫ్రెండ్ మాట్లాడుతూ, భూమి లోపల ఎంత లోపల వాటర్ ఉందో చెప్పగలం, కానీ ఆడదాని మనసులో ఏముందో చెప్పలేము అని అంటూ ఉంటారు. ఆ తర్వాత రవీంద్ర అండ్ ఫ్రెండ్స్ అక్కడ చాలా సరదాగా ప్యాకాట ఆడుకుని అక్కడి నుంచి రవీంద్ర ఇంటికి తిరిగి తన అపార్ట్మెంట్ దగ్గరికి వస్తూ ఉండగా అదే అపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నటువంటి ఒక లేడీ రిపోర్టర్ అక్కడి నుంచి ఆఫీస్ కి వెళుతూ ఉంటుంది. రవీంద్ర వెంటనే ఆ రిపోర్టర్ ని చూసి, ఏంటి ఇప్పుడు ఆఫీస్ కి వెళుతున్నావా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ రిపోర్టర్ మాట్లాడుతూ, నేను రిపోర్టర్ని కదా, నాకు ఎప్పుడు పని వచ్చినా అది రాత్రి అయినా సరే వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రవీంద్ర ఇంటి లోపలికి వెళ్ళగా తన వైఫ్ వెంటనే రవీంద్ర దగ్గరికి వచ్చి, మా నాన్న ఫోన్ చేశాడు, అమ్మకి ఒంట్లో బాగోలేదంట, ఒకసారి ఇంటికి వచ్చి చూసి వెళ్ళమంటున్నాడు, మనం ఇద్దరం వెళ్ళి వద్దామా అని అడుగుతుంది. అయితే రవీంద్ర మాత్రం నాకు అంత సమయం లేదు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిరా అని చెప్తూ ఉంటాడు. ఖర్చిస్తే మరోపక్క జాన్సన్ అనే ఒక వ్యక్తిని చూపించగా ఆ జాన్సన్ వెంటనే తన మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ మన ఇంట్లో కొన్ని రిపేర్స్ ని చేయించాల్సి ఉంటుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న తన మదర్ జాన్సన్ ని చూసి, ఎందుకు సడన్ గా ఇంటిని రిపేర్ చేయాలంటున్నావు అని అడుగుతుంది. దానికి ఆ జాన్సన్ సమాధానం చెప్తూ, నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, పెళ్ళన్నాక చాలా మంది చుట్టాలు ఇంటికి వస్తూ ఉంటారు కదా, అయినా కొత్త అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు ఇల్లు కూడా చాలా బాగుండాలి కదా అని అంటూ ఉంటాడు. దానికి ఆ జాన్సన్ మదర్ మాట్లాడుతూ, ఇల్లు గురించి తర్వాత చూద్దు, మొన్న బాత్రూమ్ పైన రేకులను మార్పించావు కదా, ఆ డబ్బులు ఇవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరో పక్క రవీంద్ర ఆఫీసులో ఉండగా తన కింద స్థాయిలో ఉన్న ఉద్యోగి ఎప్పుడూ కూడా తనతో గొడవ పడుతూ ఉండడంతో రవీంద్ర వెంటనే తనని చూసి, నువ్వు నా కింద స్థాయిలో వర్క్ చేస్తున్న ఉద్యోగివి,
అనవసరంగా అన్ని విషయాల్లోకి దూరకు అని చెప్పి తనకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి తన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తన అపార్ట్మెంట్ దగ్గరికి చాలా మంది వస్తూ ఉండడంతో రవీంద్ర వెంటనే వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్లి అపార్ట్మెంట్ దగ్గరికి చాలా మంది వస్తున్నారు, వాళ్ళు ఎవరి ఇంటికి వస్తున్నారో ప్రాపర్ గా రిజిస్టర్ మెయింటైన్ చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి తన ఫ్లాట్ లోకి వెళ్లిపోతాడు. తర్వాత రవీంద్ర వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్లి ఈ రోజు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారని అడుగుతాడు. దానికి రవీంద్ర వైఫ్ మాట్లాడుతూ మన ఇంటికి ఈ రోజు ఎవరో కూడా గెస్ట్ రాలేదు అని అంటుంది. నిజానికి రవీంద్ర ఆ విధంగా ఎందుకు అడిగి ఉంటాడు అంటే రిజిస్టర్ లో వాళ్ళ ఇంటికి గెస్ట్ వచ్చినట్లుగా ఎవరో రాసి సైన్ చేసి ఉంటారు. అందుకే తన వైఫ్ ని ఆ విధంగా అడిగి వెంటనే ఆఫీస్ వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే కలెక్టర్ మళ్ళీ రవీంద్రకి ఫోన్ చేసి నువ్వు వరదల గురించి ఏదో రిపోర్ట్ ఇస్తానన్నావు కదా, అది త్వరగా ఇవ్వాలి, వాటి గురించి చాలా అర్జెంట్ పని ఉంది, సో ఈ రోజు రాత్రికి ఆ రిపోర్ట్ నాకు కావాలి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ మనకు జాన్సన్ని చూపించడం జరుగుతుంది. తను ఒక బ్యాగ్ తీసుకుని సరిగ్గా మన హీరో రవీంద్ర ఎక్కడైతే ఉన్నాడో ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి తను తీసుకొచ్చినటువంటి బ్యాగ్ లో నుంచి ఒక షర్ట్ వేసుకుని ఒక క్యాప్ కూడా పెట్టుకుని వెంటనే అపార్ట్మెంట్ దగ్గరికి వస్తూ వాచ్మెన్ దగ్గర మాత్రం తను హీరో వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వెళుతున్నట్లుగా రిజిస్టర్ లో రాసి సైన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రవీంద్ర మళ్ళీ అపార్ట్మెంట్ దగ్గరికి రాగా వాచ్మెన్ రవీంద్రాని చూసి ఈ రోజు కూడా మీ ఇంటికి గెస్ట్ వచ్చారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న రవీంద్ర మాత్రం నిన్న కూడా ఇదే విధంగా చెప్పావు, నా వైఫ్ ని అడిగితే ఎవరో రాలేదంటుంది, అసలేం జరుగుతుంది అని లైట్ గా తన వైఫ్ ని అనుమానిస్తూ ఉంటాడు. ఆ వెంటనే ఇంటికి వెళ్ళినటువంటి రవీంద్ర తన వైఫ్ ని కాఫీ అడగ్గా తన వైఫ్ కాఫీ తీసుకుని వచ్చిన సమయంలో తన వైఫ్ మెడ మీద ఒక గాయం ఉండడం చూసి ఈ గాయం ఎలా అయ్యింది అని అడుగుతాడు. తన వైఫ్ మాత్రం కిచెన్ లో పనిచేసేటప్పుడు అయి ఉంటుంది అని అంటూ ఉంటుంది. అయితే రవీంద్ర మాత్రం కిచెన్ లో పనిచేస్తే గాయం ఎలా అవుతుంది అని అనుమానిస్తూ వెంటనే కిచెన్ లోకి వెళ్లి ఎక్కడ గాయం అయి ఉంటుంది అని పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడే రవీంద్రకి అక్కడ ఒక పైపు ఉండడం చూసి ఈ పైపే తగిలి ఉంటుంది అని రియలైజ్ అవుతాడు. ఆ తర్వాత రోజు రవీంద్ర వెంటనే మెయింటెనెన్స్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి సార్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు అని అడగ్గా నా కారు మీద ఎవరో స్క్రాచ్ చేసి వెళ్లిపోయారు, అది ఎవరో చెక్ చేయాలి అని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జాన్సన్ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి రిజిస్టర్ లో సైన్ చేసి లిఫ్ట్ ద్వారా అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది, కానీ ఎవరి ఫ్లాట్ కి వెళ్ళాడు అన్నది మాత్రం అక్కడ క్లియర్ గా రికార్డ్ అయి ఉండదు. ఆ తర్వాత రవీంద్ర వెంటనే ఆఫీస్కి వెళ్ళగా తన ఫ్రెండ్ ఎవరైతే తన భార్యతో విడాకులకు అప్లై చేశాడో ఆ వ్యక్తి మాట్లాడుతూ నేనే ప్రపంచంలో బెస్ట్ భర్తని అని నేను ఫీల్ అవుతూ ఉండేవాడిని, కానీ నా భార్య నాకన్నా వేరే బెస్ట్ ఉన్నారని తను చూస్ చేసుకుంది అని తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది మొత్తం వింటున్నటువంటి రవీంద్ర కూడా నా పరిస్థితి కూడా ఇలాగే అవుతుందేమో అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రవీంద్ర ఆఫీసులో కూర్చొని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో దూరదర్శన్ వాళ్ళు రవీంద్రకి ఫోన్ చేసి సార్ వెదర్ రిపోర్ట్ ఏమిటి, ఇంకా ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు, త్వరగా ఇన్ఫార్మ్ చెయ్యండి అని అంటూ ఉంటారు. దానికి రవీంద్ర వెంటనే నిన్నటి వెదర్ రిపోర్ట్ ఈ రోజు కూడా చెప్పేయండి అంటూ వెంటనే ఒక సెకండ్ ఆగండి సార్ చెప్తాను అని తన నోటుకొచ్చిన వెదర్ రిపోర్ట్ ఏదో వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాడు. ఇది మొత్తం గమనించినటువంటి రవీంద్రతో పాటు కలిసి పనిచేసే ఎంప్లాయ్ రవీంద్రని చూసి రవీంద్ర నీకు దేని మీద నా కోపం ఉంటే వేరే వాళ్ళ మీద మాత్రం అసలు చూపించవద్దు, నాకు ఆఫీస్లో ఉన్న ప్రెస్టేషన్ కూడా ఇంటికి తీసుకుని వెళ్ళి నా వైఫ్ మీద చూపించేవాడిని, ఈ రోజు నా వైఫే నాకు కాకుండా దూరంగా వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రవీంద్ర తన ఫ్రెండ్ని చూసి మీ వైఫ్ ఎందుకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని అనుకుంటున్నావు, నువ్వే ఏదైనా మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉండి ఉండవచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. దానికి తన ఫ్రెండ్ రవీంద్రాన్ని చూసి లేదు నేను నా కళ్ళారా చూశాను, త్వరలో మీ అందరికీ సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడు మరొక ఫ్రెండ్ మాట్లాడుతూ అయితే ఒక పని చేయి, నీ ఇంట్లో ఒక సీక్రెట్ కెమెరాని పెట్టు, అప్పుడు నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకే క్లియర్గా తెలుస్తుంది అని సలహా ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఆఫీస్లో ఒక అర్జెంట్ మీటింగ్ని పెట్టినటువంటి హెడ్ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ చూసి త్వరలో పెద్ద తుఫాన్ రాబోతుంది, సో ఈ 2 రోజులు కూడా ఆఫీస్లో ఎవరో లీవ్ పెట్టడానికి అవకాశం లేదు, చాలా జాగ్రత్తగా పనిచేస్తూ ఉండాలి అని అంటూ ఉంటాడు. అయితే ఆ సమయంలో కూడా రవీంద్ర దాని గురించి ఆలోచిస్తూ ఉండడంతో మీటింగ్ అయిపోయిన తర్వాత హెడ్ వెంటనే రవీంద్రని చూసి అసలు నీకేమయ్యింది, దేని గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు రవీంద్ర తన హెడ్తో మాట్లాడుతూ సార్ మనకి ఎవరి మీద సందేహం వస్తే మనం ఏం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి హెడ్ సమాధానం చెప్తూ నీకు ఎవరి మీద అనుమానం వస్తే నిర్భయంగా వాళ్ళని అడిగి నీ సందేహాన్ని తీర్చుకో, అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉంటావు అని అంటాడు. ఆ మాటలు విన్న రవీంద్ర వెంటనే ఇంట్లో సీక్రెట్ కెమెరాని పెట్టాలి అని ఫిక్స్ అయ్యి ఆన్లైన్లో సీక్రెట్ కెమెరాని ఆర్డర్ చేస్తాడు. కొంతసేపటి తర్వాత రవీంద్రకి తన వైఫ్ ఫోన్ చేసి ఏవండి ఈరోజు ఇంటికి ఎన్ని గంటలకు వస్తారు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న రవీంద్ర నా వైఫ్ ఎప్పుడూ కూడా నాకు ఫోన్ చేసి ఈ ప్రశ్న అడగలేదు, ఎందుకు ఈ రోజు ఈ విధంగా అడుగుతుంది అని అనుమానపడుతూ ఉంటాడు. రవీంద్ర ఇంతకు ముందు తన వైఫ్ తో చాలా మంచిగానే మాట్లాడుతూ ఉండి ఉంటాడు, కానీ ఎప్పుడైతే తన మీద అనుమానం వచ్చిందో ప్రతి చిన్న విషయానికి కూడా తన వైఫ్ ని అనుమానిస్తూ ఉంటాడు. అప్పుడు రవీంద్ర వైఫ్ మాట్లాడుతూ ఏమీ లేదండి, ఈరోజు సాయంత్రం 4 గంటలకి సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, మీరు వస్తే నాకు తోడుగా ఉంటుందని అనుకుంటున్నాను అంటుంది.
దానికి రవీంద్ర సమాధానం చెప్తూ ఖచ్చితంగా 4 గంటలకు నేను వస్తాను అని అంటాడు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకి రవీంద్ర సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళగా అప్పటికే తన వైఫ్ అక్కడికి వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన రవీంద్ర నేను రాకముందే ఇక్కడికి ఎలా వచ్చింది, ఎందుకు నాకన్నా ముందు ఇక్కడికి వచ్చింది అని ఆ సూపర్ మార్కెట్ మొత్తం పరిశీలిస్తూ ఉండగా అక్కడ జాన్సన్ ని రవీంద్ర చూస్తాడు. ఈ జాన్సన్ నే కదా అపార్ట్మెంట్ లో మన ఇంటికి వస్తున్నట్లుగా రిజిస్టర్ లో సైన్ చేస్తున్నాడు, అంటే బహుశా నా వైఫ్ తనతోనే కలిసి ఇక్కడికి వచ్చిందేమో అని అనుమానిస్తూ వెంటనే తన వైఫ్ ని గట్టిగా పిలిచి రా త్వరగా బిల్లు అయిపోద్దామని అంటూ ఉంటాడు. రవీంద్ర ఎందుకు ఈ రోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. అలా ఇంటి దగ్గరకు వస్తూ ఉన్న సమయంలో అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి రిపోర్టర్ అప్పుడే డ్యూటీకి వెళుతూ రవీంద్రని చూసి సార్ ఈ రోజు వెదర్ రిపోర్ట్ లో ఏదైనా బ్రేకింగ్ న్యూస్ ఉంటే చెప్పండి, నాకు చాలా ఉపయోగపడుతుంది అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలో ఉన్నటువంటి రవీంద్ర మాత్రం చాలా చిరాగ్గా సమాధానం చెప్తూ అటువంటి న్యూస్ ఏమీ లేవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దానికి ఆ రిపోర్టర్ రవీంద్ర ఎప్పుడూ కూడా మనతో చాలా మంచిగా మాట్లాడతాడు, ఈ రోజు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. పక్కనే ఉన్న రవీంద్ర వైఫ్ ఆ రిపోర్టర్ ని చూసి నా హస్బెండ్ ఎందుకు ఈ రోజు కొంచెం చాలా చిరాకులో ఉన్నాడు, తను ప్రశాంతంగా ఉన్న సమయంలో నీకు ఫోన్ చేసి పిలుస్తాను అని చెప్పి ఆ రిపోర్టర్ని అక్కడి నుంచి పంపించేసి రవీంద్ర వైఫ్ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే రవీంద్రకి తన వైఫ్ మీద అనుమానం వచ్చిందో అప్పటి నుంచి రవీంద్రకి తన లైఫ్ మీద కూడా విరక్తి చెందుతూ ఇంట్లో కూడా భోజనం చేయకుండా, ఇంట్లో సరిగ్గా మాట్లాడకుండా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ జాన్సన్ ని చూపించగా తను మళ్ళీ ఫుడ్ డెలివరీ చేసే బాయ్ లాగా డ్రెస్ వేసుకుని ఆ రవీంద్ర ఉన్నటువంటి అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి రిజిస్టర్ లో సైన్ చేసి అక్కడి నుంచి ఎక్కడో ఒక ఫ్లాట్ కి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో రవీంద్ర వైఫ్ కి ఫోన్ రావడంతో తను వెంటనే పరిగెట్టుకుంటూ తన ఫోన్ దగ్గరికి వచ్చి చుట్టుపక్కల తన భర్త లేడేమో అని చూసి ఆ ఫోన్ లో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. రేపు మార్నింగ్ 9 గంటలకు నా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు, నా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళిపోయిన తర్వాత నేను వస్తాను అని అంటూ ఉంటుంది. అయితే ఇది మొత్తం కూడా దూరం నుంచి ఆ రవీంద్ర వినేస్తూ ఉంటాడు. దాంతో రవీంద్ర నా వైఫ్ నా దగ్గర ఏదో క్లియర్ గా దాస్తుంది, తనను నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అనుకుని ఆ తర్వాత రోజు మార్నింగ్ నేను అర్జెంట్ గా ఆఫీస్ కి వెళ్ళిపోతున్నాను అని చెప్పి రావడానికి 2-3 రోజులు టైం పట్టొచ్చు అని చెప్పి ఆఫీస్ కి వెళ్తున్నట్లుగా వెళ్లి తన వైఫ్ కి తెలియకుండా ఇంట్లో ఉన్నటువంటి స్టోర్ రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. ఆ తర్వాత కొంతసేపటికి రవీంద్ర ఆఫీస్ కి వెళ్ళిపోయాడు అని రవీంద్ర వైఫ్ రెడీ అయ్యి అక్కడి నుంచి ఇంటి నుంచి బయటకు వస్తూ ఉంటుంది. మరోపక్క జాన్సన్ ఫుడ్ డెలివరీ బాయ్ లాగా డ్రెస్ వేసుకుని సీక్రెట్ గా ఆ రవీంద్ర ఉన్నటువంటి అపార్ట్మెంట్ లోపలికి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అపార్ట్మెంట్ దగ్గరికి ఒక ఇన్నోవా కూడా వస్తుంది. అదే సమయంలో రవీంద్ర వైఫ్ రెడీ అయ్యి అక్కడి నుంచి వెళ్లి ఆ ఇన్నోవాలో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంటే ఇక్కడ క్లియర్ గా రవీంద్ర వైఫ్ కి మరియు జాన్సన్ కి ఎటువంటి సంబంధం లేదు అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కానీ రవీంద్ర వైఫ్ రవీంద్ర దగ్గర ఏదో దాస్తున్నది అన్నది మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. అది ఏం దాస్తున్నది అన్నది మాత్రం మనకు ముందు తెలుస్తుంది. ఇక్కడ మనకు ఆ జాన్సన్ అనే వ్యక్తి గురించి చూపించడం జరుగుతుంది. ఆ జాన్సన్ ఎక్కడైతే రవీంద్ర ఉన్నాడో ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సానియా అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తూ అక్కడికి రకరకాల వేషాలతో సీక్రెట్ గా అపార్ట్మెంట్ లోకి వస్తూ సెక్యూరిటీ గార్డ్ దగ్గర మాత్రం వేరు ఫ్లాట్ దగ్గరికి వెళుతున్నట్లుగా సైన్ చేసి వచ్చేస్తూ ఉంటాడు. అలా ఈ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి సానియా దగ్గరికి వచ్చి తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి సానియా ఫాదర్ మీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం నాకు ముందే తెలిసి నేను నా కూతుర్ని బయటికి పంపించకుండా ఇక్కడ పెట్టాను, నువ్వు ఈ రోజు ఇక్కడ కూడా చేసావా అంటూ ఆ జాన్సన్ ని తిడుతూ ఉంటాడు. మరోపక్క రవీంద్ర ఆ ఇంట్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నించగా తన వైఫ్ ఇంటికి లాక్ చేసుకుని బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. దాంతో రవీంద్ర నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పాను కదా, అది విన్నటువంటి నా వైఫ్ ఎవరితోనో బయటికి వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రవీంద్ర ఫ్రెండ్ రవీంద్రకి ఫోన్ చేసి టీ తాగడానికి వెళ్దామా అని అంటూ ఉంటాడు. దానికి రవీంద్ర మాట్లాడుతూ నేను ఎక్కడికి బయటికి రాలేను, నా వైఫ్ నన్ను రూమ్లో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయింది, నేను అనుమానించినట్లుగానే నా వైఫ్ ఎవరితోనూ ఎఫ్ఐఆర్లో ఉన్నట్లుగా ఉంది, తను నాకేమీ చెప్పకుండా ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళింది అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ రవీంద్ర వైఫ్ ఎక్కడికి వెళ్ళిందో చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ రవీంద్ర వైఫ్ తన నాన్నకి బాగోలేకపోవడంతో తన నాన్నని చూడడం కోసమే ఇంటికి వెళ్ళి ఉంటుంది. ఇంట్లో పేరెంట్స్ అందరూ కూడా ఆ రవీంద్ర వైఫ్ ని చూసి నీ హస్బెండ్ ని తీసుకుని వచ్చి ఉండవచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. దానికి ఆ రవీంద్ర వైఫ్ సమాధానం చెప్తూ మా ఆయనకి 2 రోజుల పాటు చాలా అర్జెంట్ పని ఉంది, అందుకే ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళిపోయాడు, ఈసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకుని వస్తాను అని అంటూ ఉంటుంది. మరి రవీంద్ర వైఫ్ రవీంద్రకి తెలియకుండా ఎందుకు వచ్చింది అన్న డౌట్ మీకు రావచ్చు. నిజానికి రవీంద్ర వైఫ్ రవీంద్ర అని ఒకసారి మా పుట్టింటికి వెళ్ళి వద్దాం అడిగిన ప్రతిసారి రవీంద్ర మాత్రం నాకు పని ఉంది, నువ్వు మాత్రం వెళ్ళిరా అని అంటూ ఉంటాడు. అందుకే రవీంద్ర వైఫ్ రవీంద్రకి తెలియకుండా ఈ రోజు అలా చెప్పకుండా ఇంటికి వచ్చేసి ఉంటుంది.
మరోపక్క రవీంద్రతో తన ఫ్రెండ్ మాట్లాడుతూ, నీ వైఫ్ ఎవరితోనో తిరుగుతుందని నువ్వు అంటున్నావు కదా, ఇంతకీ నీ వైఫ్ ఎవరితో తిరుగుతుందో ఆ వ్యక్తిని నువ్వు చూసావా అని అడుగుతాడు. దానికి ఆ రవీంద్ర మాట్లాడుతూ, చూశాను, అతను నాకన్నా వయసులో ఒక 10 సంవత్సరాల చిన్నగా ఉంటాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రవీంద్ర ఫ్రెండ్ మాట్లాడుతూ, ఏంటి నీకన్నా వయసులో చిన్నవాడా, అంటే ఖచ్చితంగా నీకు లైఫ్లో కష్టాలు తప్పవు అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆ రవీంద్ర వైఫ్ మాత్రం ఎటువంటి కష్టాలు లేకుండా తన ఫ్యామిలీ మెంబర్స్తో ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది. మరోపక్క ఆ జాన్సన్ని సానియా ఫాదర్ చాలా టార్చర్ చేస్తూ, నీకు ముందే చెప్పాను నా కూతురు వెంట పడొద్దని, అయినా నువ్వు నా కూతురు వెంట ఎందుకు పడుతున్నావని ఆ జాన్సన్ని కొట్టి అదే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక గదిలో బంధించేస్తాడు. సరిగ్గా అదే సమయంలో మరోపక్క రవీంద్ర వైఫ్ స్కూల్ దగ్గరికి వెళ్లి తన కూతుర్ని తీసుకుని, నా హస్బెండ్ 2 రోజుల పాటు ఇంటికి రాడు కదా, సో ఈ 2 రోజుల పాటు పుట్టింట్లో ఉండవచ్చు అని స్కూల్ నుంచి తన కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ సమయంలోనే రవీంద్ర తన వైఫ్ కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగుతాడు. దానికి రవీంద్ర వైఫ్ ఇంట్లో ఉన్నాను అని అంటూ ఉంటుంది. అయితే రవీంద్ర మాత్రం ఏ అపార్ట్మెంట్ లో ఉన్నాను అనగా దానికి రవీంద్ర వైఫ్ చాలా కాన్ఫిడెంట్ గా మన ఇంట్లోనే ఉన్నాను అని అబద్ధం చెప్తుంది. ఆ మాటలో ఉన్నటువంటి రవీంద్ర, నా వైఫ్ చాలా అబద్ధం చెప్తుంది అని బాధపడుతూ వెంటనే మళ్ళీ ఫోన్ లో ఒకసారి నా కూతురికి ఫోన్ ఇవ్వు అని అంటాడు. దాంతో రవీంద్ర వైఫ్ ఫోన్ ని తన కూతురికి ఇవ్వడంతో రవీంద్ర తన కూతురుతో మాట్లాడుతూ ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. దానికి రవీంద్ర కూతురు కూడా ఇంట్లోనే ఉన్నాను అని చెప్పడంతో రవీంద్ర ఇంకా చాలా బాధపడుతూ, తల్లి కూతురు ఇద్దరు కూడా నన్ను మోసం చేస్తున్నారు అంటూ బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఆఫీస్కి రావడం లేదా అని అడుగుతూ ఉంటాడు. దానికి రవీంద్ర తన ఫ్రెండ్తో మాట్లాడుతూ, ఆఫీస్కి రావడం లేదు, నా భార్య మరియు నా కూతురు ఇద్దరూ కూడా నన్ను మోసం చేస్తున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రవీంద్ర ఉన్నటువంటి ఫ్లాట్ దగ్గరికి తన ఫ్రెండ్ అక్కడికి రావడంతో రవీంద్ర తన ఫ్రెండ్తో మాట్లాడుతూ, ఎలాగైనా మా ఇంటి తాళాన్ని ఓపెన్ చేస్తే నేను బయటికి రాగలను అంటూ ఉంటాడు. దానికి రవీంద్ర ఫ్రెండ్ మాట్లాడుతూ, నేను చూడడానికి నిజంగానే దొంగలాగా ఉంటాను, నేను నిజంగా బయట నుంచి తాళం ఓపెన్ చేస్తూ ఉంటే నేను దొంగ ఏమో అనుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొట్టే అవకాశం కూడా చాలా ఉంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అపార్ట్మెంట్ లో ఎవరో గట్టిగా అరిచినట్టు సౌండ్ వినిపించడంతో అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి బయలుదేరి వెళ్తారు. నిజానికి అక్కడ ముసలబ్బ వీల్ చైర్ లో వెళుతూ అక్కడ స్టైర్స్ మీద పడిపోయి ఉంటుంది. తన నొప్పితో చాలా బాధపడుతూ ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ముసలవ్వను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిపోతారు. కట్ చేస్తే మరోపక్క రవీంద్ర వైఫ్ చాలా ఆనందంగా తన ఫ్యామిలీతో గడుపుతూ ఉండగా రవీంద్ర వైఫ్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ, నీ హస్బెండ్ అయిన రవీంద్ర ఎప్పుడూ కూడా మన ఇంటికి రావడం లేదు కదా, తన ఇంటికి తిరిగి వచ్చే సమయానికి మనమే మీ ఇంటి దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉందాం, అతను వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి అతను కూడా ఇక్కడికి తీసుకుని వద్దాము అని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న రవీంద్ర వైఫ్ కూడా ఈ ప్లాన్ చాలా బాగుంది అని రవీంద్ర వైఫ్ మరియు తన పేరెంట్స్ అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి రవీంద్ర వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోపక్క స్లిప్ అయి స్టేర్స్ మీద పడిపోయినటువంటి ఆ ముసలవ్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడే చనిపోయి ఉంటుంది. దాంతో తన బాడీని కూడా అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటారు. మరోపక్క రవీంద్ర వైఫ్ ఫ్యామిలీ కూడా అపార్ట్మెంట్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ తర్వాత రవీంద్ర వైఫ్ రవీంద్రకి ఫోన్ చేస్తూ ఉండగా తను మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. దాంతో రవీంద్ర వైఫ్ వెంటనే రవీంద్ర వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, మా హస్బెండ్కి ఏదో 2 రోజులు అర్జెంట్ పని మీద బయటికి వెళ్లడంతో మా హస్బెండ్కి తెలియకుండా మా నాన్నకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో మా హస్బెండ్కి చెప్పకుండా మా నాన్నని చూడడం కోసం మా పుట్టింటికి వెళ్ళాను. ఇప్పుడు మా పేరెంట్స్ ఏమో మా ఆయన మా ఇంటికి రావడం లేదు అని తనను సర్ప్రైజ్ చేసి తన ఇంటికి తీసుకుని వెళ్లడం కోసం మా ఇంటికి వచ్చి ఉన్నారు. నేను మా ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఒకసారి తను ఫోన్ లిఫ్ట్ చేస్తే అర్జెంట్ గా ఇంటికి రమ్మని చెప్పరా అని అడుగుతూ ఉంటుంది. దాంతో రవీంద్ర ఫ్రెండ్ రవీంద్ర వైఫ్ తో మాట్లాడుతూ ఏదో అర్జెంట్ మీటింగ్ లో ఉండి ఉంటాడు, ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు అని చెప్పేసి ఈ రవీంద్ర వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తే అక్కడ రవీంద్ర ఉన్న విషయం తెలిసిపోతే వాళ్ళ ఫ్యామిలీలో చాలా గొడవలు అవుతాయి. ఎలాగైనా ఈ విషయం వెంటనే రవీంద్రకి చెప్పి తనని ఈ సమస్య నుంచి కాపాడాలి అని వెంటనే రవీంద్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ రవీంద్ర మాత్రం ఫుల్ గా తాగేసి స్టోర్ రూమ్ లో పడిపోయి ఉంటాడు. మరోపక్క రవీంద్ర వైఫ్ తన పేరెంట్స్ని తీసుకుని అపార్ట్మెంట్లోకి వస్తూ ఉండగా అప్పుడే ఆ జాన్సన్ని ఇంట్లో బంధించినటువంటి సానియా పేరెంట్స్ అక్కడి నుంచి బయటికి వెళుతూ ఆ సానియా ఫాదర్ రవీంద్ర వైఫ్ని చూసి, నాకు ఆరోగ్యం బాగోలేదు, చూపించుకోవడం కోసం ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క స్పృహలోకి వచ్చినటువంటి రవీంద్ర తన ఫోన్లో మిస్డ్ కాల్స్ ఉండడంతో వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేయడంతో తన ఫ్రెండ్ జరిగిందంతా కూడా ఆ రవీంద్రకి చెప్తాడు. దాంతో రవీంద్ర, ఇప్పుడు వాళ్ళు లోపలికి వస్తే ఇక్కడ మనం తాగి తందనాలాడిన విషయం మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది అని వెంటనే ఆ రూమ్లో మొత్తం క్లీన్ చేసి మళ్ళీ తిరిగి స్టోర్ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు.
ఇప్పుడు మీ భార్య వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇంట్లో లోపలికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఏమీ తెలియనట్లుగా బయటకు వచ్చి మళ్ళీ కాలింగ్ బెల్లి కొట్టి అప్పుడే వచ్చినట్లుగా లోపలికి వెళ్ళిపో. ఆ తర్వాత వెంటనే ఆఫీస్కి రా. ఇక్కడ ఇంతకుముందు నువ్వేదో వెదర్ రిపోర్ట్ తప్పుగా ఇచ్చావని ఇక్కడ కొంతమంది వచ్చి గొడవలు చేస్తున్నారు అని అంటూ ఉంటాడు. మరోపక్క నిజంగానే రవీంద్ర పనిచేస్తున్నటువంటి ఆఫీసులో రవీంద్రతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండే వ్యక్తి వెంటనే హెడ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, ఈ రవీంద్ర చెప్పా పెట్టకుండా మానేశాడు, అసలు ఏం జరిగిందో తెలియడం లేదు, వెంటనే మీరు అతనికి మెమో ఇవ్వండి అని తనని రెచ్చగొడుతూ ఉంటాడు. దాంతో హెడ్ వెంటనే రవీంద్రకి ఫోన్ చేయగా తను ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. ఆ సమయంలో రవీంద్రతో గొడవ పడుతూ ఉండే వ్యక్తి వెంటనే రవీంద్ర వైఫ్కి ఫోన్ చేసి అడగడంతో రవీంద్ర వైఫ్ మాట్లాడుతూ ఏదో ఆఫీస్ పని మీద 2 రోజులు మా ఆయన తిరువనంతపురం వెళ్ళాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్నటువంటి రవీంద్రతో గొడవ పడే వ్యక్తి మాత్రం ఈ రవీంద్ర ఆఫీస్లో చెప్పకుండా ఇంట్లో తన వైఫ్కి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడో అని ఆలోచిస్తూ వెంటనే రవీంద్ర వైఫ్తో మాట్లాడుతూ ఒకసారి మీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడో క్లియర్గా తెలుసుకుని మీకు ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క రవీంద్ర ఫ్రెండ్ రవీంద్ర వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రవీంద్ర భార్య వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ మీరు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు కదా, ఇంట్లోనే ఉంటే మీకు బోర్ కొడుతుంది, బయటికి వెళ్ళి మీరు చూడాల్సినవన్నీ కూడా చూసిరండి అని ఆ రవీంద్ర వైఫ్ వాళ్ళ పేరెంట్స్ని ఇంట్లో నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోపక్క జాన్సన్ కనిపించడం లేదు అని తన అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. దాంతో పోలీసులు జాన్సన్ గురించి విచారిస్తూ జాన్సన్ ఆ రవీంద్ర ఉన్నటువంటి అపార్ట్మెంట్ దగ్గరికే వెళుతున్నాడని అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లో కూడా చెక్ చేసి మొత్తం తెలుసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆఫీస్ నుంచి రవీంద్ర ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈ రోజు నీ ఫ్రెండ్ ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేయకపోతే తనని జాబ్లో నుంచి తీసేస్తామని అంటూ ఉంటారు. దాంతో రవీంద్ర ఫ్రెండ్ వెంటనే రవీంద్రకి ఫోన్ చేసి మీ అత్తయ్య వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి బాగా ప్లాన్ చేశాను, వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు, సో వాళ్ళు బయటికి వెళ్ళగానే నువ్వు వెంటనే ఇంట్లో నుంచి బయటికి వచ్చేయనంటూ ఉంటాడు. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి అంటే ఆ అపార్ట్మెంట్లో ఒక ముసలవ్వ చనిపోయింది కదా, ఆ ముసలవ్వ బాడీని ఇంతవరకు తీసి ఉండరు. ఆ ముసలవ్వను చూడడం కోసం చాలా మంది వచ్చి వాళ్ళందరూ కూడా రవీంద్ర వాళ్ళ ఇంటికే వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడే టీవీ ఛానల్లో ఒక బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అదేమిటి అంటే వాతావరణ శాఖలో పనిచేస్తున్నటువంటి రవీంద్ర అనే వ్యక్తి గవర్నమెంట్కి వ్యతిరేకంగా వరదలకు సంబంధించి ఒక రిపోర్ట్ని ఇచ్చాడు. అలా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆ వరదల రిపోర్ట్ని ఇచ్చినటువంటి ఆ రవీంద్ర అనే వ్యక్తి ప్రజెంట్ పరారీలో ఉన్నాడు. ఆ వ్యక్తి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది అని ఒక బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో జాన్సన్ని వెతుకుతున్నటువంటి పోలీసులు ఆ రవీంద్ర వైఫ్ దగ్గరికి వచ్చి ఆ రవీంద్ర వైఫ్కి జాన్సన్ ఫోటోని చూపించి ఇతను ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటారు. దానికి రవీంద్ర వైఫ్ మాట్లాడుతూ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని అంటూ ఉంటుంది. వెంటనే పోలీసులు ఇంతకీ మీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడు అని అడగగా దానికి రవీంద్ర వైఫ్ సమాధానం చెప్తూ తన ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళిన విషయం మాత్రం నాకు తెలియదు అని అంటుంది. ఆ మాటలు విన్న పోలీసులు ఈ రవీంద్రకి మిస్ అయినటువంటి ఆ జాన్సన్ కి మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు ఉంది, అందుకే ఇద్దరు కనిపించకుండా పోయారు అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆ రోజు రాత్రి ఇంక ఈ రూమ్ లో ఉండడం అంత మంచిది కాదు అని రవీంద్ర వెంటనే ఆ స్టోర్ రూమ్ లో నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చినటువంటి రవీంద్ర వెంటనే పైప్ లైన్ పెట్టుకుని కిందకు వస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి తనను చూసేయడంతో రవీంద్ర వెంటనే అతి కష్టం మీద అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక రూమ్ లోకి వెళ్లిపోతాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే సానియా ఫాదర్ జాన్సన్ ని ఆ రూమ్ లోనే బంధించేసి ఉంటాడు. అది చూసినటువంటి రవీంద్ర వెంటనే అతని దగ్గరికి వెళ్లి తనని చాలా తీవ్రంగా కొడుతూ నువ్వెందుకు నా వైఫ్ తో మాట్లాడుతున్నావు, ఎందుకు నువ్వు నా వైఫ్ తో రిలేషన్ లో ఉన్నావు అంటూ తనని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. దాంతో ఆ జాన్సన్ మాట్లాడుతూ సార్ మీరు ఎందుకు నన్ను కొడుతున్నారు, నేను ఎవరితో కూడా రిలేషన్ లో లేను, నేను కేవలం సానియాని లవ్ చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రవీంద్ర సానియానా నువ్వు సానియా కోసం ఇక్కడికి వస్తే రిజిస్టర్లో ఎందుకు మా ఇంటి దగ్గరికి వచ్చినట్లుగా సైన్ చేశావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ జాన్సన్ సమాధానం చెప్తూ సార్ నేను సానియా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తున్నట్లుగా రిజిస్టర్లో సైన్ చేయలేను కదా, అందుకే ఎవరో ఒకరి దగ్గరికి వస్తున్నట్లుగా రిజిస్టర్లో సైన్ చేసి ఇక్కడికి వస్తూ ఉంటాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి రవీంద్ర ఎంత పని చేసావు, నువ్వు ఒక తప్పుడు సైన్ చేయడం వల్ల నా జీవితమే అల్లకల్లోలంగా మారిపోయింది, ఇప్పుడు నా రిలేషన్షిప్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆఫీస్లో జాబ్ కూడా పోయేలాగా ఉంది అని రవీంద్ర చాలా కోపంగా జాన్సన్ ని కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రవీంద్ర వైఫ్ స్టోర్ రూమ్ లోకి వెళ్లి ఇన్ని రోజులు నా భర్త ఇక్కడే ఉన్నాడు అని తెలుసుకుంటుంది. మరో పక్క రవీంద్ర తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి నేను అనవసరంగా నా భార్య మీద సందేహపడ్డాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడే ఆ ముసలవ్వ వీల్ చైర్ లో నుంచి మెట్ల మీద ఎలా పడిపోయిందో పోలీసులకు ఒక క్లూ దొరుకుతుంది. అదేమిటి అంటే ఆ ముసలవ్వని జాన్సన్ సానియాని ప్రేమించగా ఆ సానియా ఫాదర్ జాన్సన్ ని కొట్టే సమయంలో తన చెయ్యి ఆ ముసలవ్వకి తగిలి తన మెట్ల మీద నుంచి కింద పడిపోయింది అని ఇదంతా చూసినటువంటి ఇద్దరు మహిళలు పోలీసులకు చెప్పేస్తారు. దాంతో పోలీసులు వెంటనే ఆ సానియా వాళ్ళ ఫ్లాట్ లోకి వెళ్లి చూడగా అక్కడ జాన్సన్ ఉంటాడు. దాంతో పోలీసులు ఆ సానియాని మరియు సానియా ఫాదర్ ని కూడా అరెస్ట్ చేస్తారు. నిజానికి ఆ సమయంలో కూడా రవీంద్ర ఆ ఇంట్లోనే దాక్కుని తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి
నువ్వు ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్ళు అని అంటూ ఉంటాడు. దాంతో ఆ రవీంద్ర ఫ్రెండ్ వెంటనే ఒక బుర్కా తీసుకుని వెళ్లి రవీంద్రకి ఇవ్వడంతో రవీంద్ర బుర్కా వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అయితే అది గమనించినటువంటి ఒక వ్యక్తి వెంటనే పోలీసులకి చెప్పడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆ రవీంద్రని అరెస్ట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చినందుకు ఆ రవీంద్రని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రవీంద్ర అలా ఎందుకు రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చిందో చెప్పి అక్కడి నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వస్తాడు. రవీంద్ర ఇంటికి వచ్చి తన వైఫ్ దగ్గరికి వెళ్ళగా తన వైఫ్ లాచి పెట్టి ఒక చెంప దెబ్బ కొట్టి వెంటనే నవ్వుతూ తన హస్బెండ్ని చూసి ఎందుకు కొట్టానో తర్వాత మాట్లాడుకుందామని చెప్పి ఇంటి లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత రవీంద్ర ఆఫీస్కి వెళ్ళగా అప్పుడే తనకి ఆ జాన్సన్ ఫోన్ చేసి సార్ ఇప్పుడు నా లైఫ్ అంతా కూడా సెట్ అయ్యింది అని అంటూ ఉంటాడు. దాంతో రవీంద్ర నా లైఫ్ ని కూడా సెట్ చేసుకోవాలి అని వర్క్ చేసుకుంటూ ఉండగా ఇంతలో మీకు పార్సిల్ వచ్చింది అని చెప్పడంతో రవీంద్ర వెంటనే ఆ పార్సిల్ తీసుకుని వెళ్లి ఓపెన్ చేస్తాడు. అదేమిటి అంటే రవీంద్ర ఇంతకు ముందు తన వైఫ్ గురించి తెలుసుకోవాలి అని ఒక సీక్రెట్ కెమెరాను బుక్ చేసి ఉంటాడు కదా, అది ఇప్పుడు వచ్చి ఉంటుంది. దాన్ని చూసినటువంటి రవీంద్ర అంతా అయిపోయిన తర్వాత ఇది వచ్చింది అని నవ్వుకుంటూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ తల్లిదండ్రులు తన కొడుక్కి అన్ని ఇచ్చినప్పటికీ ఆ కొడుకు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఏం కావాలని కోరుతున్నాడు. కొడుకు తన తండ్రిని ఏ ప్రామిస్ చేయమని అడిగాడు. అసలు ఎందుకు ఆ కొడుకు తల్లిదండ్రుల నుంచి దూరంగా కొండ మీదకి ఎక్కి వాళ్ళ తల్లిదండ్రులకే కండిషన్స్ పెట్టాడు. అసలు ఆ కొడుకు వాళ్ళ తల్లిదండ్రులకి పెట్టినటువంటి ఆ కండిషన్స్ ఏమిటి? ఆ తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళ కొడుకుని ఒంటరిగా ఫ్లాట్ లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు? అసలు ఆ కొడుక్కి ఉన్న కోరికలు ఏమిటి? చివరికి ఆ బాబుకి ఉన్న కోరికలన్నీ తీరాయా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి పారంతు పో మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.